చాలామంది ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్, ప్రాసెస్డ్ ఐటమ్స్ లైక్ సాస్, జామ్, జెల్లీ, ప్రాసెస్డ్ డ్రింక్స్ని ఇష్టపడతారు అనమాట. ఇవన్నీ కూడా హార్టికల్చర్ కింద వస్తుంది. అసలు హార్టికల్చర్ అంటే ఏంటి? సైంటిఫికల్గా హార్టికల్చర్ అంటే ఇట్ ఈస్ అన్ ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ ప్రొడక్షన్, యూటిలైజేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ క్రాప్స్. సింపుల్గా చెప్పాలంటే హార్టికల్చర్ అంటే గార్డెన్ కల్టివేషన్. అంటే ఒక ఫెన్సింగ్ కానీ బార్డర్ కానీ చేసుకొని మన క్రాప్స్ని కల్టివేట్ చేసుకుంటాం అనమాట. ముఖ్యంగా దీంట్లో 4 బ్రాంచెస్ ఉంటాయి. అవే పొమోలజీ, ఒలరికల్చర్, ఫ్లోరికల్చర్, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ. పొమోలజీ అంటే స్టడీ ఆఫ్ ఫ్రూట్ కల్టివేషన్. ఒలరికల్చర్ అంటే స్టడీ ఆఫ్ వెజిటేబుల్ కల్టివేషన్. ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం వాళ్ళ డైలీ రికమెండేషన్ పర్ డే మనం తీసుకున్న ఆహారంలో ఫ్రూట్స్ అనేది 100 గ్రామ్స్ ఉండాలి. వెజిటేబుల్స్ వచ్చేసరికి 400 గ్రామ్స్ ఉంటుంది అనమాట. 400 గ్రామ్స్ వెజిటేబుల్స్లో 150 గ్రామ్స్ లీఫీ వెజిటేబుల్స్ ఉండాలి. 50 గ్రామ్స్ ట్యూబర్ ఆర్ రూట్ క్రాప్స్ ఉండాలి. అదర్ 250 గ్రామ్స్ వచ్చేసరికి వేరే రిమైనింగ్ వెజిటేబుల్స్ అనేది ఉండాలన్నమాట. ఫ్లోరికల్చర్ అంటే స్టడీ ఆఫ్ ఫ్లవర్ కల్టివేషన్. పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అంటే మనం ఏదైతే పంటని పండిస్తామో ఆ పంటని కోత కోస్తాం, లైక్ హార్వెస్టింగ్ చేస్తాం. హార్వెస్టింగ్ చేసి మార్కెటింగ్ వరకు ఏదైతే మనం చేసే పద్ధతిని, ఆ ప్రాసెసింగ్ని పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అంటారు అనమాట. దాంట్లో మెయిన్గా కొన్ని స్టెప్స్ ఉంటాయి. అవి క్లీనింగ్, గ్రేడింగ్, క్యూరింగ్ లేదంటే డ్రైయింగ్ అంటారు. చేసి దాన్ని మనం ప్యాకేజింగ్ చేసి స్టోర్ చేసి మార్కెటింగ్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్గా టొమాటో క్రాప్ ఉంది. టొమాటో క్రాప్ని ఫస్ట్ హార్వెస్ట్ చేసుకున్న తర్వాత, అంటే పంటని కోసిన తర్వాత ఆ టొమాటోని ఫస్ట్ క్లీనింగ్ చేయాలి. క్లీనింగ్ చేసిన దాన్ని గ్రేడింగ్ చేయాలి. గ్రేడింగ్ ఎలా చేస్తామంటే బేస్డ్ ఆన్ సైజ్, షేప్, కలర్ అనమాట. దీన్ని ఆధారం చేసుకొని మనం గ్రేడింగ్ చేసుకుంటాం. గ్రేడింగ్ చేసుకున్న దాన్ని మనం డ్రైయింగ్ చేసుకోవాలి. డ్రైయింగ్ చేసుకొని దాన్ని ప్యాకేజింగ్ చేసి స్టోర్ చేసి మార్కెటింగ్ చేస్తాం అనమాట. అదే ప్రాసెస్డ్ ఐటమ్స్ లైక్ సాస్, జాము, జెల్లీ, ప్రాసెస్డ్ డ్రింక్స్ ఉంటాయి కదా, వాటిని ఎలా చేస్తామంటే ముఖ్యంగా గ్రేడింగ్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ప్రాసెసింగ్ చేస్తాం. లైక్ సాస్, జాము, జెల్లీ. టొమాటో వచ్చేసరికి సాస్ తయారు చేస్తాం అనమాట. ఆ సాస్ తయారు చేసిన దాన్ని ప్యాకేజింగ్ చేసి దాన్ని మనం ప్యాకేజింగ్ చేసి దాన్ని స్టోర్ చేసుకుని మార్కెటింగ్ చేస్తాం అనమాట. జనరల్గా ఒక కేజీ టొమాటో 35 to 50 రూపీస్ ఉంటుంది అనమాట. దాన్ని మనం ప్రాసెసింగ్ చేస్తాం. లైక్ టొమాటోని 35 to 50 రూపీస్ ఉంటుంది కదా, దాన్ని మనం ప్రాసెసింగ్ చేసి సాస్ చేస్తే దాని కాస్ట్ వచ్చేసరికి 160+ రూపీస్ ఉంటుంది అనమాట. అంటే నార్మల్ టొమాటో కన్నా మనం ప్రాసెసింగ్ చేసుకున్న టొమాటో కాస్ట్ అనేది వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో హార్టికల్చర్ క్రాప్స్ అనేది వాల్యూ అడిషన్ అనమాట. నార్మల్ క్రాప్స్ కన్నా దీని ఒక డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట.